హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. హాంగ్లియన్ అయితే బాజుసిని మాయలోకి పంపిస్తుంది. కానీ ఒకసారి మాయలోకి వెళ్తే తిరిగి రావడం కుదరదు. వెళ్ళకపోతే క్వింగ్యూ బ్రతకదనేసరికి బాజుసి అయితే కొంచెం కూడా ఆలోచించకుండా మాయలోకి ఎంటర్ అయిపోతాడు. అక్కడ క్వింగ్యూ ఐస్ బ్రిక్ లో బంధించబడి ఉంటుంది. కానీ మాయ వలన అక్కడ చాలా ఐస్ బ్రిక్స్ కనిపిస్తాయి. అప్పుడే హాంగ్లియన్ వాయిస్ వినిపిస్తుంది. బాయజూసి గాని ఫస్ట్ ఛాన్స్ లో క్వింగ్యూని కనిపెట్టకపోతే తన్ని శాశ్వతంగా కోల్పోవలసి ఉంటుందని. అక్కడున్న మాయలైతే క్వింగ్యూ నేనంటే నేనని బాయజూసిని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. క్వింగ్యూ కూడా ఆలోచిస్తూ ఉంటుంది, బాయజూసి నన్ను ఎలాగ లా చేయడం లేదు కదా, ఇంకేం ఫైండ్ అవుట్ చేస్తాడు అనుకుంటుంటే బాయజూసి అయితే ఐస్ బ్రేక్ దగ్గరకు వెళ్ళి క్వింగ్యూ చెయ్యి పట్టుకునేసరికి ఐస్ బ్రేక్ అయిపోతుంది. పైగా తను అసలైన క్వింగ్యూని సేవ్ చేసుంటాడు. నేనెప్పుడు నా వైఫ్ ఎన్ని జన్మలెత్తినా ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా కనిపెట్టేగలను అంటాడు. క్వింగ్యూ కూడా రియలైజ్ అవుతుంది బాయజూసి తనని నిజంగానే లా చేస్తున్నాడని. ఇక బాయజూసి అయితే క్వింగ్యూని సేవ్ చేశాడు. కానీ బయటకు వెళ్లే దారి లేదు కాబట్టి ఇద్దరు కూడా అక్కడే ఇరుక్కుపోయి ఉంటారు. ఇక ఆ మాయ అయితే చాలా కోల్డ్ గా ఉండడం వలన క్వింగ్యూకి చలి వేసేసరికి ఫైర్ వెలిగించాలనుకుంటుంది. కానీ తన వీక్ పవర్ తో పాసిబుల్ అవ్వకపోయేసరికి క్వింగ్యూ క్యూట్నెస్ ని చూసి బాయజూసి నవ్వుకుంటూ ఫైర్ పెట్టేస్తాడు. ఇక క్వింగ్యూ కూడా ఆనందపడుతూ ఉంటుంది. ఇంకొక వైపు సీనియర్ జాంగ్ అయితే క్వింగ్యూ ప్రాబ్లం లో ఉందని తెలిసినప్పటి నుంచి తన గురించి ఆలోచిస్తూ వర్రీ అవుతూ ఉంటాడు. ఇక తను సీనియర్ మించు దగ్గరికి వెళ్తాడు. సీనియర్ మించు అయితే జాంగ్ క్వింగ్యూని లా చేస్తున్నాడని తెలిసి ఎప్పటి నుంచి అడుగుతాడు. జాంగ్ అయితే 11 years ఉన్నప్పుడు పేరెంట్స్ ఎక్స్పైర్ అవ్వడం వలన మాస్టర్ నన్ను సెట్ లో జాయిన్ చేసుకున్నారు. ఫస్ట్ నేను కూడా అందరిలానే త్వరగా ఇమ్మోర్టల్ అయిపోవాలని అనుకున్నాను. అప్పుడే క్వింగ్యూని చూశాను. తను మనందరికన్నా డిఫరెంట్. తనని చూసిన ప్రతిసారి కూడా నా హార్ట్ లో ఏదో తెలియని ఫీలింగ్. తనే నా జీవితం అనిపించింది. తనతో పోలిస్తే ఇమ్మోర్టాలిటీ కూడా అంత ఇంపార్టెంట్ అనిపించలేదు అనేసరికి సీనియర్ మించు అయితే మరి నీ ఫీలింగ్స్ గురించి తనకెందుకు చెప్పలేదంటే జాంగ్ ఏమో నేను కూడా ప్రతిరోజు నన్ను నేనే ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాను, తనకెందుకు ప్రపోజ్ చేయలేదని. బహుశా తను నన్ను రిజెక్ట్ చేస్తుందేమోనని భయంతో కావచ్చు, లేదా నా దగ్గర ఇంకా చాలా టైం ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదనుకున్నాను. ఆ తరువాతే ఒక వార్లో నా ఫౌండేషన్ డ్యామేజ్ అవడం వలన నా పవర్ నంతా కోల్పోయాను. కానీ తనతో నేను గేట్ ని గార్డ్ చేస్తూ స్పెండ్ చేసిన ఆ 3 years కి సంబంధించిన మూమెంట్సే నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ మెమరీస్ అనేసరికి సీనియర్ మించు అయితే జాంగ్ ని చూసి ఫీల్ అవుతాడు. ఇక జాంగ్ అయితే క్వింగ్యూ హెవెన్ లో ఉన్నా సరే తానెందుకో ప్రాబ్లం లో ఉందని నా మనసు కనిపిస్తుంది, నేను హెవెన్ కి వెళ్ళాలనుకుంటున్నాను అని సీనియర్ మించుని హెల్ప్ అడుగుతాడు. ఇక సీనియర్ మించు అయితే తన లవర్ సీమాన్ దగ్గరికి జాంగ్ ని పంపిస్తాడు. అక్కడున్న అడవిలోని వేర్లు ఎవరో స్ట్రేంజర్స్ వచ్చారని అటాక్ చేయబోతూ ఉంటాయి. జాంగ్ అయితే మ్యూజిక్ ని ప్లే చేసేసరికి అవన్నీ కూడా నార్మల్ అయిపోతాయి. ఆ మ్యూజిక్ ని విన్న సీమాన్ అయితే జాంగ్ దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే జాంగ్ ఏమో సీనియర్ మించు లెటర్ ని ఇస్తాడు. సీమాన్ అయితే జాంగ్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుని ఈలన్ మౌంటైన్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అక్కడే హెవెన్ ని ఎర్త్ ని కలిపి బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద ఉన్న ఒక్కొక్క స్టెప్ ని ఎక్కే కొద్దీ ప్రాణాలు పోయేంత పెయిన్ వస్తుంది. జాంగ్, నువ్వు ఇప్పుడున్న వీక్ కండిషన్ లో ఈ బ్రిడ్జ్ ని నువ్వు క్రాస్ చేస్తే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది అంటే జాంగ్ అయితే తన ప్రాణాలు కోల్పోతాడన్నా సరే కేర్ చేయడు. సీమాన్ అయితే జాంగ్ ని ఆపి నేను నీకు హెల్ప్ చేస్తున్నాను కాబట్టి సీనియర్ మించుని సేవ్ చేయడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి అనేసరికి జాంగ్ కూడా తన సెక్ట్ కి ప్రాబ్లం లేనంత వరకు కూడా హెల్ప్ చేస్తానని ఒప్పుకుంటాడు. కానీ సీమాన్ అయితే మీ సెక్ట్ వాళ్ళని నేను నమ్మలేను అని పాయిజన్ పిల్ని ఇచ్చి ఎవ్రీ మంత్ కి ఒకసారి యాంటీడోట్ తీసుకోకపోతే జాంగ్ చనిపోతాడని చెప్తుంది. జాంగ్ అయితే ఆ పాయిజన్ ని తీసుకుని హెవెన్ కి వెళ్ళడానికి బయలుదేరుతాడు. సీమాన్ అయితే జాంగ్ ని ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు ఎవరి కోసం ఇంత సాక్రిఫైస్ చేస్తున్నా అంటుంది. ఇంకొక వైపు క్వింగ్యూ బాయజూసి అయితే మాయలో ఇరుక్కుపోయి ఉంటారు. క్వింగ్యూ అయితే ఈ మాయలో హాంగ్లియన్ మెమరీస్ ఉన్నాయి, బహుశా వాటిని చూడడం వల్ల మనకి బయటకు వెళ్ళే దారి దొరకొచ్చు అనేసరికి బాయజూసి కూడా ఒప్పుకొని క్వింగ్యూ ఆ మెమరీస్ లో తప్పిపోకూడదని మ్యాజిక్ ని యూజ్ చేసి మార్క్ వేస్తాడు.
ఈ వెంగ్యూ ఎక్కడున్నా తెలుసుకోవడం కోసం. ఇక ఇద్దరు కూడా హాంగ్లియన్ పాస్ట్ మెమరీస్ ని చూస్తూ ఉంటారు. పాస్ట్ లో హాంగ్లియాన్ హ్యూమన్ ఫామ్ లోకి మారిన వెంటనే తనకి శాపం వచ్చి ఉంటుంది. తను ప్రేమించిన అబ్బాయి హార్ట్ బ్లడ్ మాత్రమే తన్ని పెయిన్ నుంచి సేవ్ చేసి శాపాన్ని పోగొట్టగలదు. హాంగ్లియాన్ అయితే చాలా మంది అబ్బాయిని ప్రేమించుంటుంది, కానీ వాళ్ళెవ్వరి బ్లడ్ కూడా తనని క్యూర్ చేయలేకపోతుంది. అందరూ చనిపోతారు. ఇక అప్పుడే లీమో అక్కడికి వచ్చి హాంగ్లియాని ఆపి అమాయకుల ప్రాణాన్ని తీయొద్దని చెప్తాడు. హాంగ్లియాన్ అయితే తను శాపం వలన అనుభవించే పెయిన్ ని చెప్పి అందరూ కూడా లవ్ చేస్తున్నానని, నన్ను మోసం చేసిన వాళ్ళే, అసలు నేనేం తప్పు చేశాను, నాకు ఈ శాపం దక్కింది, హెవెన్ అందరినీ కూడా ఈక్వల్ గా ట్రీట్ చేస్తుందని చెప్తారు కదా, ఇదేనా ఈక్వాలిటీ అంటే అనేసరికి లీమోకి కూడా హాంగ్లియాన్ పెయిన్ అర్థమై, నీ శాపాన్ని క్యూర్ చేసుకోవడానికి అమాయకులని చంపకు, నేను వేరే దారి వెతుకుతానంటాడు. క్వింగ్యూ అయితే హాంగ్లియన్ పాపం కదా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మెమరీస్ లో లీమో అయితే ట్రాప్స్ లో ఇరుక్కున్న జంతువుల్ని కాపాడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ చేంజ్ అవుతుంది. లీమోకి కోపం తెప్పించడానికి అతను కాపాడిన రాబిట్ ని హాంగ్లియన్ కుక్ చేసుకుని తింటూ ఉంటే అది చూసిన క్వింగ్యూ అయితే తనకి కూడా ఆకలి వేస్తుందని చెప్తుంది. ఇక హాంగ్లియాన్ అయితే లీమోకి కోపం వస్తుందని అనుకుంటే లీమో ఏమో అదేం పట్టించుకోకుండా హాంగ్లియాని క్యూర్ చేయడం మీదే ఉంటాడు. హాంగ్లియాన్ కూడా సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతుంది. తను ఎంత ట్రై చేసినా కూడా లీమోకి కోపం రావడం లేదని. ఇక సీన్ చేంజ్ అవుతుంది. లీమో మెడిసిన్ ని చేసి హాంగ్లియాన్ కి ఇస్తాడు. హాంగ్లియాన్ అయితే మెడిసిన్ తీసుకోకుండా లీమోని ఫ్లడ్ చేస్తూ, నువ్వు నాతో లవ్ లో పడిపోయావంటే నీ హార్ట్ బ్లడ్ తోనే నాకు క్యూర్ అయిపోతుందంటే లీమో ఏమో తనకి రొమాంటిక్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదని, తను కేవలం ఈ ప్రపంచంలోని అందరికీ హెల్ప్ చేయడమే తన లక్ష్యం అని చెప్పి వెళ్ళిపోతాడు. హాంగ్లియాన్ కైతే లీమో మీద ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళని చూస్తున్న క్వింగ్యూ అయితే అసలు హాంగ్లియాన్ లాంటి అందగత్తె మీద లీమోకి ఫీలింగ్స్ ఇయ్యకని రావని అనుకుంటుంది. బైజూసీ అయితే క్వింగ్యూ నువ్వెప్పుడు ఇంత ఎక్కువగానే మాట్లాడతావా, ఈ రోజైనా అనేసరికి కామ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో హాంగ్లియాన్ కి తన శాపం వల్ల చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతూ కంట్రోల్ ని కోల్పోతుంది. లీమో అయితే హాంగ్లియాన్ కి హెల్ప్ చేయాలనుకుంటాడు, కానీ తన వలన లీమోకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని హాంగ్లియాన్ తన దగ్గరకు రావద్దంటుంది. లీమో అయితే హాంగ్లియాన్ కండిషన్ ఇంకా దారుణంగా అవుతుందని అర్థం చేసుకుని తను మెడికల్ హెర్బ్స్ ని కన్స్యూమ్ చేయడం వలన తన బ్లడ్ ఒక మెడిసిన్ లా వర్క్ అవుతుందని హాంగ్లియాన్ కి ఇస్తాడు. తనకి కూడా వేరే దారి లేక బ్లడ్ తాగుతుంది. ఇక నెక్స్ట్ డేకి హాంగ్లియాన్ కంట్రోల్లోకి వస్తుంది, కానీ తన శాపం పోదు. తను అయితే లీమోని చూస్తూ తన వల్లే అతనికి ఇన్ని ప్రాబ్లమ్స్ అని అనుకుంటుంది. ఇంగికి కూడా అప్పుడే అర్థమవుతుంది ఈ మాయ హాంగ్లియాన్ క్రియేట్ చేసింది. అయితే తను ఎందుకని ఇక్కడ మెమరీస్ ని దాచి ఉంచింది, పైగా తను కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా హెల్లో బంధింపబడి ఉంది. అలాంటిది తనకి బైజూసీ లాంటి గాడ్ ని బంధించగలిగే పవర్ ఎలా ఉంటుందని రిలైజ్ అయ్యి బైజూసీతో ఆ మాయని డిస్ట్రాయ్ చేయమనేసరికి బైజూసీ కూడా అలానే చేస్తాడు. ఇద్దరు కూడా ఆ మాయ నుంచి బయటపడతారు. మాయ డిస్ట్రాయ్ అయిపోవడం వలన అందులో ఉన్న హాంగ్లియాన్ ట్రూ బాడీ కూడా బయటపడి అక్కడి నుండి పారిపోయి ఉంటుంది. బైజూసీ కూడా తన వెనక్కి వెళ్తాడు. క్వింగ్యూ అయితే బైజూసీని వెతుక్కుంటూ వెళ్తుంటే మెంగ్ వచ్చి చనిపోయిన భర్త తిరిగి వచ్చేసాడని హెల్ప్ అడుగుతుంది. క్వింగ్యూ కూడా వెళ్తుంది. ఇంకొక వైపు బైజూసీ కూడా హాంగ్లియాన్ తో పోరాడుతూ ఉంటాడు. క్వింగ్యూ అయితే ఆ డెడ్ బాడీ తన మీద అటాక్ చేసేసరికి తన పవర్ ని యూజ్ చేసి కంట్రోల్ చేస్తుంది. అప్పుడే అతని మీద పప్పెట్ స్పెల్ ఉండడం చూస్తుంది. ఇక మెంగ్ అయితే క్వింగ్యూకి పాయిజన్ ని ఇస్తుంది. ఇంకొక వైపు హాంగ్లియాన్ అయితే బైజూసీతో ఫైట్ చేస్తూ, నువ్విప్పుడు నీ ఇంటర్నల్ ఇంజురీస్ వల్ల వీక్ అయిపోయినట్టున్నావు, నా మాయలో నువ్వు క్వింగ్యూకి మీసిల్ వేయడం నేను చూశాను, ఇప్పుడు తను చనిపోయిందంటే నీ లైఫ్ స్పాన్ కూడా సగానికి తగ్గిపోతుంది కదా అనేసరికి క్వింగ్యూ ప్రమాదంలో ఉందని బైజూసీకి అందమై సేవ్ చేయడానికి వెళ్దాం అనుకుంటే హాంగ్లియాన్ ఆపేస్తుంది. ఇంకొక వైపు క్వింగ్యూకి కూడా అర్థమవుతుంది మెంగ్ హాంగ్లియాన్ మాటల్లో పడి తన హస్బెండ్ ని తనే చంపేసిందని, ఇంకా నిజం బయటకు రాకూడదని, తనని కూడా చంపాలనుకుంటుందని, తప్పించుకోవాలని అనుకుంటుంది. కానీ మెంగ్ అయితే తన మీద అటాక్ చేస్తుంది. ఇక క్వింగ్యూకి గాయం అవడం వలన బైజూసీకి కూడా గాయం అవుతుంది.
ఇక మెంగ్ అయితే తనని చంపేస్తుందన్న చివరి మూమెంట్ లో లీమో వచ్చి సేవ్ చేసి మెడిసిన్ ని ఇచ్చి తన మ్యాజిక్ తో క్యూర్ చేస్తాడు. క్వెంగ్యూ అయితే బైజూసి ఒక్కడే హాంగ్లియాన్తో పోరాడుతున్నాడని, ఇదేమైనా ట్రాప్ అయి ఉండొచ్చని, బైజూసి ప్రమాదంలో ఉన్నాడేమోనని టెన్షన్ పడుతుంది. ఇంకొక వైపు హాంగ్లియాన్ కూడా బైజూసి మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లీమో వస్తాడు. హాంగ్లియాన్ అయితే లీమోని చూసి తనతో మాట్లాడాలని అనుకుంటుంది. కానీ లీమో మాట్లాడడానికి ఇష్టపడ్డు. తను అయితే హాంగ్లియాన్ మీద అటాక్ చేసి బైజూసిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో లీమో అయితే బైజూసిని క్యూర్ చేస్తూ ఉంటాడు. కానీ బైజూసికున్న ఇంటర్నల్ ఇంజురీస్ వలన తను పూర్తిగా క్యూర్ కాలేడు. ఇప్పుడున్న గాయాలు పోవాలన్నా కూడా కొన్ని నెలలు టైం పడుతుంది. కానీ తను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హాంగ్లియాన్ని కూడా ఓడించలేడు. ఇక తను అయితే లీఫాని చూస్తూ ఉంటాడు. ఆ పవర్ ని తను సెల్లింగ్ నుంచి తీసేసుకుని ఉంటాడు. కానీ లీఫై ఇప్పుడు కొంచెం కొంచెంగా వీక్ అవుతూ ఉంటుంది. కేవలం సెల్లింగ్ బ్రతుకుంటే మాత్రమే ఇలా జరుగుతుంది. ఇంతలోనే క్వెంగ్యూ ఫుడ్ తీసుకుని వస్తుంది. లీమో అయితే మాస్టర్ ఫుడ్ తినరని చెప్తాడు. కానీ బైజూసి తీసుకునేసరికి సర్ప్రైజింగ్ గా షాక్ అవుతాడు. ఇక క్వెంగ్యూ అయితే హాంగ్లియాని ఏం చేద్దాం అంటుంది. బైజూసి అయితే గాయపడి ఉండడం వల్ల హాంగ్లియాని బంధించలేడు కాబట్టి హెవెన్ నుంచి జనరల్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయడం తప్పించి వేరే చాయిస్ మిగలదు. ఇక హాంగ్లియాన్ అయితే సాంఘే కంట్రీ మొత్తం కూడా తన పవర్ తో ఫ్రీజ్ చేస్తూ వీళ్ళని బయటికి రప్పించాలని ప్రోవోక్ చేస్తూ ఉంటుంది. ఇక క్వెంగ్యూ అయితే లీమోని ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే అసలు నీకు హాంగ్లింగ్ కి మధ్య ఏం జరిగింది, ఎందుకని నువ్వు తన్ని కలవడానికి కూడా ఇష్టపడట్లేదు అంటే తను కూడా ఏం జరిగిందో చెప్తాడు. ఫస్ట్ నేను హాంగ్లియాని కలిసినప్పుడు తనకి ఏదో ఒక విధంగా క్యూర్ చేద్దాం అనుకున్నాను. చాలా సంవత్సరాల పాటు తను నాతోనే ఉంది. కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు తనకి నా వలన ఒక కొత్త ఇల్నెస్ వస్తుందని అంటాడు. ఫ్రెండ్స్, నాతో పాటు మీ అందరికి కూడా ఈ డ్రామా బాగా నచ్చింది అనిపిస్తుంది. ఈ వీడియోకి 500 లైక్స్ ని టార్గెట్ గా ఇస్తున్నా. లాస్ట్ టైం టార్గెట్ ని చాలా త్వరగా కంప్లీట్ చేసేసారు. నెక్స్ట్ పార్ట్ కోసం ఈ రోజు టార్గెట్ ని కూడా త్వరగా కంప్లీట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక క్వెంగ్యూ అయితే ఏం ఇల్నెస్ అని అడుగుతుంది. ఆ ఇల్నెస్ పేరు జెలస్. లీమో ఎప్పటిలానే అందరికి హెల్ప్ చేస్తూ మెడిసిన్ ఇస్తూ ఉంటాడు. హాంగ్లియాన్ అయితే లీమో వేరే వాళ్ళతో ఉండడం చూడలేక జెలస్ పడుతూ నువ్విప్పుడు నన్ను కేర్ చేయాలనుకోవట్లేదా అంటే లీమో ఏమో నేను అందరినీ కేర్ చేస్తున్నా, అందులో నువ్వు కూడా ఉన్నా, నేను అందరినీ ఈక్వల్ గానే ట్రీట్ చేస్తాననేసరికి హాంగ్లియాన్ అయితే లీమో తనని స్పెషల్ గా ట్రీట్ చేయడం లేదని ఫీల్ అవుతుంది. ఇక లీమో అయితే అందరికి క్యూర్ చేయడానికి తన మ్యాజిక్ ని యూజ్ చేస్తూ మెడిసిన్ లో తన బ్లడ్ ని యూజ్ చేయడం హాంగ్లియాన్ చూసి నువ్వు నీ బ్లడ్ తో వేరే వాళ్ళని కూడా సేవ్ చేస్తావా అంటే లీమో ఏమో తను మెడిసిన్ లో బ్లడ్ యూజ్ చేసిన విషయం ఎవ్వరికి చెప్పొద్దని, అందరికి తెలిస్తే తను ఒక డిమాన్ అని అనుకుంటారంటాడు. హాంగ్లియాన్ అయితే అంటే నువ్వు అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తావన్నమాట అని లీమోని ఫోర్స్ చేసినా సరే అతను ఎలాంటి ఫీలింగ్స్ చూపించడు. హాంగ్లియాన్ అయితే లీమో నేను నిజంగానే లా చేస్తున్నాను, నా కళ్ళలో నీకు కనిపించట్లేదా అంటే లీమో ఏమో నా మీద నువ్వు ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, నా హార్ట్ బ్లడ్ నిన్ను క్యూర్ చేయలేదు, నిన్ను క్యూర్ చేయడానికి నేను వేరే మెథడ్ ని ఫైండ్ అవుట్ చేస్తాను అనేసరికి హాంగ్లియాన్ మనసైతే విరిగిపోయి నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నానంటే నువ్వెందుకని నమ్మట్లేదంటే అతనేమో నేను నిన్ను నమ్మడం నమ్మకపోవడం అనేది విషయం కాదు, నేను అందరినీ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు అంటే హాంగ్లియాన్ ఏమో అలా అయితే నువ్వు నన్ను తప్పించి ఇంకెవ్వరిని సేవ్ చేయడానికి వీల్లేదు అనేసరికి లీమో ఏమో అలా అయితే ఇక నుంచి నువ్వు నాతో ఉండాల్సిన అవసరం కూడా లేదంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో లీమో అందరికి మెడిసిన్ ఇస్తాడు. కానీ ఆ మెడిసిన్ ని తీసుకున్న అందరూ కూడా చనిపోతారు. అప్పుడే హాంగ్లియాన్ వచ్చి నువ్వు నన్ను తప్పించి ఇంకెవరిని సేవ్ చేయలేవు, నీ బ్లడ్ మెడిసిన్ అయితే నా బ్లడ్ పాయిజన్ అని తను మెడిసిన్ లో తన బ్లడ్ ని కలిపిన విషయాన్ని చెప్తుంది. లీమో అయితే తన వలనే ఆ ప్రజలందరూ చనిపోయారని గిల్ట్ లో ఉండి అప్పటి నుండి తను హాంగ్లియాన్ని దూరం పెట్టేసింటాడు. సిల్లింగ్ బాజూసి హాంగ్లియాన్ని హెల్లో బంధించుంటారు. లీమో అయితే బాజూసికి శిష్యుడు అయి ఉంటాడు.
అప్పటి నుంచి లీమో స్వర్గానికి ఎప్పుడు వచ్చాడని తెలిసినా సరే హాంగ్లియాన్ అతన్ని కలవాలని హెల్ నుంచి అరుస్తూ ఉంటుంది. ఇక లీమో అయితే మోర్టల్ రియాలంకి వచ్చేసి ఉంటాడు హాంగ్లియాన్ని ఇగ్నోర్ చేయడానికి. ఇక క్వెంగ్యూ అయితే లీమో నీకెప్పుడైనా హాంగ్లియాన్ మీద ఫీలింగ్స్ వచ్చాయా అంటే లేదంటాడు. క్వెంగ్యూ అయితే హాంగ్లియాన్ ఎప్పుడు కూడా ఏ అబ్బాయితోనూ కూడా ఇలా బిహేవ్ చేయలేదు. తను నిన్ను నిజంగానే లా చేయడం వల్లనే నువ్వు తనకే సొంతమన్న ఫీలింగ్తో అలా చేసింది. తను డిమాన్ కాబట్టి చిన్నప్పటి నుంచి మంచికి చెడుకి మధ్య డిఫరెన్స్ని ఎవరూ తనకి నేర్పించలేదు. ఎవరైనా తనకి చెప్పుంటే తను ఇలా చేసుండేది కాదేమో అంటుంది. లీమో అయితే మీకు లా గురించి ఇంత తెలుసని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటే క్వెంగ్యూ మురిసిపోతూ అవును నేను లావ్లో మాత్రం మంచి ఎక్స్పర్ట్ని, ఎందుకంటే నేను బాయ్జూసిని మనస్ఫూర్తిగా లావ్ చేస్తున్నా అనేసరికి ధ్యానం చేస్తున్న బాయ్జూసి కూడా డిస్టర్బ్ అవుతాడు. ఇక క్వెంగ్యూ అయితే లీమో నువ్వు కూడా తనని లావ్ చేస్తున్నా, లవ్ అనేది చాలా రకాలుగా ఉంటుంది, నీది రొమాంటిక్ లవ్ కాదంతే అంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో సాంగే కంట్రీ అంతా కూడా ఫ్రీజ్ అవుతూ ఉందని అందరూ కూడా హాంగ్లియాన్ దగ్గరికి వెళ్తారు. లీమోని చూడగానే హాంగ్లియాన్ ఎమోషనల్ అయ్యి 100 సంవత్సరాలు గడిచిపోయా, నన్ను ఒక్కసారి కూడా కలవాలని అనిపించలేదా, నీతో అందరినీ చంపించానని ఇంకా కోపంగానే ఉన్నావా, అలా అయితే నేను ఇంకా చాలా మందిని చంపుతాననేసరికి వీళ్ళు తనని ఆపుతూ ఉంటారు. హాంగ్లియాన్ అయితే లీమో నువ్వు నన్ను క్యూట్ చేస్తానని మధ్యలోనే వదిలేసా, నీకు నన్ను ఫేక్ గా లావ్ చేసిన వాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఏముంది అనేసరికి లీమో అయితే నువ్వు ఇప్పుడు ఎవరికి హామ్ చేయకు, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, ఇక నుండి నేను వేరే వాళ్ళని పట్టించుకోను, నిన్ను మాత్రమే క్యూర్ చేస్తానంటాడు. హాంగ్లియాన్ ఏమో అయితే నువ్వు నన్ను లావ్ చేస్తున్నావా అంటే క్వెంగ్యూ ఏమో లావ్ చేస్తున్నానని చెప్పే, డిఫరెన్స్ ఏముంది అనేసరికి లీమో ఎక్కడ తనతో అబద్ధం చెప్తాడేమోనని భయం వేసి తనని ఫ్రీజ్ చేసేసి వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటే బాయ్జూసిని కాపాడాలని క్వెంగ్యూ అనుకుంటుంది. కానీ బాయ్జూసి అయితే క్వెంగ్యూని కాపాడి తను ఫ్రీజ్ అయిపోయేసరికి క్వెంగ్యూ అయితే సడన్ గా లీ ఫైర్ తో అటాక్ చేసి హాంగ్లియాన్ని గాయపరుస్తుంది. బాయ్జూసి కూడా నార్మల్ అయిన తర్వాత క్వెంగ్యూని పట్టుకుని సిల్లింగ్ ఇది నువ్వేనా అని అడుగుతాడు.